మనలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, నరకాసురుడు అనే రాక్షసుడిని పూర్వం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఘోరమైన యుద్ధం చేసిన తరువాత, ఈ నరకాసురుడిపై గెలిచినందుకు మనం ఈ దీపావళి అయితే జరుపుకుంటామని చాలామందికి తెలుసు. కానీ అసలు ఈ నరకాసురుడు ఎవరు? అసలు ఈ నరకాసురుడికి దీపావళికి సంబంధం ఏమిటి? అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రతి రాక్షసుడి వెనక ఒక కథ ఉంటుంది. ప్రతి దుష్టుడి వెనక ఒక దుఃఖం ఉంటుంది. అలాంటిదే ఈ నరకాసురుడి కథ. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే సంహరించిన దుష్టుడే ఈ నరకాసురుడు. కానీ అసలు ఈ నరకాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు నరకాసురుడి పుట్టుక వెనుక ఎవరున్నారు? పురాణాల ప్రకారం నరకాసురుడు భూదేవి మరియు వరాహ అవతారం యొక్క కుమారుడు. అవును, భూమాతకి జన్మించిన వాడు నరకాసురుడు. దేవతల ఆశీర్వాదంతో జన్మించిన దేవతలకే శత్రువుగా మారాడు. తరువాత నరకాసురుడు శక్తివంతమైన రాజుగా మారాడు. ప్రాగ్జ్యోతిపురం అంటే ఇప్పటి అస్సోం ప్రాంతం అతని రాజ్యం. అతని వద్ద అపారమైన సైన్యం, అజేయమైన మంత్రశక్తులు. అతను స్వర్గాన్ని కూడా జయించాలని ప్రయత్నించాడు. దేవతలను బంధించాడు. అహంకారంతో అంధుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. ఈ యుద్ధం కేవలం శక్తి కాదు, ధర్మం మరియు అహంకారం మధ్య పోరాటం. తీవ్రమైన యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని సంహరించాడు. కానీ మరణించే ముందు నరకాసురుడు ఒక కోరిక కోరాడు. ఆ మరణం రోజున ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా ఉండాలని. అప్పుడే శ్రీకృష్ణుడు ఆ కోరికని అంగీకరించాడు. అందుకే నరక చతుర్దశి రోజు దీపావళి ప్రారంభమైంది. ఇతిహాసకారుల అభిప్రాయం ప్రకారం నరకాసురుడు ఏదో ఒక పురాణ రాక్షసుడు కాదు. తూర్పు భారతదేశంలో ఉన్న ఒక శక్తివంతమైన రాజు. తన శక్తిని దుర్వినియోగం చేయడంతో అతను దేవతల శత్రువుగా మారాడు. అందుకే చరిత్ర చెబుతుంది, పురాణం వెనుక ఉన్నది ఎప్పుడూ మాయ కాదు, ఒక నిజమైన కథ. నరకాసురుడు చనిపోయాడు, కానీ అతని కథ మనకు ఒక పాఠం ఇచ్చింది. శక్తి ఉన్నవాడు ధర్మాన్ని మరిచితే అది నాశనం వైపు ఖచ్చితంగా తీసుకెళ్తుంది. కృష్ణుడు అంధకారాన్ని చీల్చినట్లే మనసులో అహంకారాన్ని కూడా జయించాలి. అదే దీపావళి అని ఆయన చెప్పాడు. కృష్ణుడు అంధకారాన్ని చీల్చినట్లే మనలోని అహంకారాన్ని కూడా మనం జయించాలి. అదే నిజమైన దీపావళి. దీపం వెలిగించేది చీకటి కాదు, మనసు. వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకైతే హెల్ప్ అవుతుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.